అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 7 భాద్ర పౌర్ణమి చంద్రగ్రహణంలోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం పాటించాల్సిందే. లేదంటే కీడు జరుగుతుంది. కొడుకులు ఉన్నవారు పాటించాల్సినటువంటి పరిహారం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే 2025 సెప్టెంబర్ 7న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చాలా పవర్ఫుల్. అయితే ఈ అద్భుతమైన రోజుని ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలన్నీ కూడా దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. గ్రహణం చాలా శక్తివంతమైనది కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈ రోజు ఖచ్చితంగా పరిహారం చేసి తీరాలని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా మగ సంతానం మీద ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా కొడుకులు ఉండేవారి ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీ కొడుకుల జీవితాన్ని మీరే చక్కగా మార్చిన వారు అవుతారు. పిల్లల ఎదుగుదల అనేది బాగుండడానికి, వారిపై ఉన్న చెడు అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ధనానికి ధనం కలిసి వస్తుంది. చెడు ప్రభావాలు కూడా పోతాయి. మరి ఇంతకీ గ్రహణం ఎఫెక్ట్ మన పిల్లల మీద పడకుండా ఉండాలంటే సంవత్సరం పొడుగున కూడా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలంటే మనం ఈ గ్రహణం రోజు ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 7న ఏర్పడేది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది సెప్టెంబర్ 7 రాత్రి 9:36 ప్రారంభమై సెప్టెంబర్ 8 ఉదయం 1:25 ముగుస్తుంది. ఈ గ్రహణం మొత్తం 3 గంటల 49 పాటు ఉంటుంది. ఇది మనకి ఈ సంవత్సరంలో వస్తున్న అతిపెద్ద గ్రహణం. ఈ గ్రహణం మగపిల్లలు కొడుకులు ఉన్నవారి యొక్క జీవితాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుత ఫలితం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయడం వల్ల వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం మనకు నార్మల్గా గ్రహణం కలిసి వస్తే ఆ రోజును గొప్ప పర్వదినంగా పరిగణిస్తారు. అంటే పౌర్ణమి మంచిదైనప్పటికీ కూడా గ్రహణాన్ని మనం అపశకునంగా భావిస్తాము. కాబట్టి మనం ఈ రోజున పరిహారం చేసుకోవాలన్నమాట. నార్మల్గా గ్రహణం అనేది చాలా శక్తివంతమైన రోజు. కొందరు దీని నుంచి మంచి రోజుగా పరిగణిస్తారు, కొంతమంది చెడుగా పరిగణిస్తారు. చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది, మంచి అనేది కూడా అంతే జరుగుతుంది. ఈ రోజున దిష్టి దోషాలు తొలగించుకోవచ్చు అనమాట. అనేక రకాలుగా పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా మీరు గుర్తుపెట్టుకొని మీకు దగ్గరలో ఉండే శివాలయానికి లేదా అమ్మవారి ఆలయానికి వెళ్ళి శివునికి లేదా అమ్మవారికి అభిషేకం చేయించండి. మీ పేరు మీద పూజ చేయించుకోండి. ఈ గ్రహణం చాలా కీడుతో వస్తుంది. అయితే పౌర్ణమి రెండు కలిసి రావడం కొంచెం కీడు కలిగిస్తుంది. దీనివల్ల మగపిల్లలకి కీడు జరుగుతుందన్నమాట. కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఏ పరిహారం చేయాలని శాస్త్రాల్లో చెప్పడం జరిగిందనమాట. ఏం చేయాలంటే ఒక చెంబు నీటిని తీసుకొని అలా తీసుకున్న తర్వాత అందులో కుంకుమను వేసేసి అందులోనే కొద్దిగా ఆవాలు, ఒక 2 లేదా 3 ఎండు మిరపకాయలు వేసేసి నీళ్లను చెంబులో తీసుకొని ఎడమ చేత్తో పట్టుకొని చక్కగా మీ కొడుకుని ఇంటి బయటికి ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళ తల చుట్టూతో కూడా తిప్పేసి 9 సార్లు తిప్పేసి ఆ నీటిని బజార్లో పోసేయండి. అంటే మనకి రోడ్డు ఉంటుంది కదా, మెయిన్ రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు పైన పోసేయండి. వేరే వారు తొక్కినా సరే మీకు ఏమీ సంబంధం లేదు. కాబట్టి ఈ నీటిని తీసుకుని వెళ్ళి రోడ్డుకి ఒక సైడ్ పోసేయండి. ఒకవేళ అలా వేయడం కుదరకపోతే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక చెట్టు మొదట్లో అయినా సరే పోయండి. కానీ ఇంట్లో మాత్రం పోయవద్దు. ఈ పరిహారానికి కుంకుమ, ఆవాలు, ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా చెడును తొలగిస్తాయి కాబట్టి, కీడును పోగొడతాయి కాబట్టి, దరిద్రాలను వదిలిస్తాయి కాబట్టి, కష్టాలు కూడా తొలగిస్తాయి. మన కష్టాలు మన జీవితాలను అద్భుతంగా మార్చేస్తాయి. మన సుడిని తిప్పేస్తాయి. కాబట్టి అప్పుడే పుట్టిన వాళ్ళ నుంచి 50 సంవత్సరాలు కలిగి ఉన్న కొడుకు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం వల్ల పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహణ దోషాలు పోతాయి. విషయ దోషాలు పోతాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసి పిల్లలపై ఉండే దిష్టి ప్రభావాన్ని తొలగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.